హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర దోస్తీ డైరీస్ ఇన్ దుబాయ్. ఈరోజు ఒక కొత్త మంచి లాక్తో మీ ముందుకు వచ్చేసింది మన ఛానల్. సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి సామాన్యుడి కళ అండి. అసలు ఈ కళ లేని వాళ్ళే ఎవరు ఉండరు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే సొంత ఇల్లు అనేది ఒక లైఫ్ లాంగ్ అచీవ్మెంట్. మనం పుట్టిన ఊరిలో మనం సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఒక హ్యాపీనెస్ అయితే, దేశం కానీ దేశం వచ్చి ఇంకొక దేశంలో మనం ఇల్లు కట్టుకుంటున్నామంటే అది నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంట్ లాగే ఫీల్ అవ్వాలి. అలాంటి గ్రేట్ అచీవ్మెంట్కి రీచ్ అయిన నా కుటుంబ సభ్యులకైతే నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. నా స్నేహితులు అని చెప్పలేనండి, ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒక కుటుంబం లాంటి వాళ్ళు. నిజంగా మన కుటుంబాన్ని వదిలి ఇక్కడ ఉంటున్నాము అంటే వీళ్ళందరూ మన కుటుంబంలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఉండగలుగుతున్నాము. అలాంటి కుటుంబ సభ్యుల్లో ఒకరు దుబాయ్లో ఫ్లాట్ తీసుకున్నారండి, దమాక్ ప్రాపర్టీస్లో. ఇది 2025లో తీసుకున్నారు. ఈరోజు అంటే బుధవారం 2026 ఏప్రిల్ 8వ తేదీన భూమి పూజ చేయించుకున్నారండి. మార్నింగ్ 9 o'clockకి దుబాయ్ టైంలో భూమి పూజ అనేది స్టార్ట్ అయింది. అది యాక్చువల్గా వార్ టైం కాబట్టి మనకి డైరెక్ట్గా పురోహితుల్ని తీసుకురావడం కుదరలేదు. సో ఆన్లైన్లో పురోహితులు అనేది పూజ చేశారు. ఆన్లైన్ పూజ అయినా కూడా పురోహితులు గారు చాలా సంప్రదాయబద్ధంగా చాలా చక్కగా పూజ చేయించారు. నిజంగా చాలా ఆనందం అనిపించింది. నిజంగా సొంత ఇల్లు కట్టుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. చెప్తారు కదా, కొత్త ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి. అలాంటిది ఎన్ఆర్ఐస్ అదర్ కంట్రీస్లో ఇల్లు కట్టుకుంటున్నామంటే అది నిజంగా చాలా ఆనందమైన విషయం. నిజంగా మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు భూమి పూజ, శంకుస్థాపన రెండు అదే రోజు చేశారు. మినిమం 1 hour 10 minutes వరకు పట్టిందండి మొత్తం ప్రాసెస్ జరగడానికి. కరెక్ట్ ముహూర్తానికైతే శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన అంటే మీ అందరికీ తెలుసు కదండి, మొదట రాయిని మనం వేయడాన్ని శంకుస్థాపన అంటాం. సో ఆ శంకుస్థాపన కూడా కరెక్ట్ టైంకి వేశారు. చాలా బాగా జరిగింది. ఆ రోజు క్లైమేట్ కానివ్వండి, అలాగే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ రోజు వార్ సీజ్-ఫైర్ జరిగింది అనేసి కూడా ఒక న్యూస్ వచ్చింది కాబట్టి మేము ఎవ్వరం భయపడకుండా వెళ్ళాము. అదొక మెయిన్ గుడ్ న్యూస్. క్లైమేట్ కూడా బాగా సహకరించింది. ఆ రోజు ముందు రోజు అయితే చాలా ఎక్కువ గాలి ఉండింది, బట్ ఆ రోజు అయితే ఎలాంటి గాలి లేకుండా ఆ పూజ అయ్యేంత వరకు చాలా బాగా క్లైమేట్ సహకరించింది. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదండి, వీళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. మా అత్తయ్య మా మామయ్య కూడా కరెక్ట్ అదే టైంకి కూడా పూజకు ఉన్నారు కాబట్టి దుబాయ్లోనే వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. సో అందరం ఒక కుటుంబం లాగా అటెండ్ అయ్యి ఆ భూమి పూజ శంకుస్థాపన అయితే చాలా గ్రాండ్ సక్సెస్ చేశాము. పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకొని అక్కడే పిల్లల కోసం, ఇది టోటల్గా దమాక్ ప్రాపర్టీస్ అండి. దమాక్ ప్రాపర్టీస్లోనే చిన్నపిల్లల కోసం ఒక స్విమ్మింగ్ పూలు, పెద్ద పిల్లలకి పెద్దవాళ్ళకి ఒక స్విమ్మింగ్ పూలు, అలానే ప్లే ఏరియా అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ప్లే ఏరియాకి వెళ్ళాము. చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా వెళ్ళాలనుకున్నాం కానీ టైం సరిపోలేదు. ఇక్కడ శంకుస్థాపన పూర్తయిన తర్వాత ఇంకొక కుటుంబ సభ్యులండి, వాళ్ళు కూడా అన్నయ్య అవుతారు. వాళ్ళు కూడా దమాక్ ప్రాపర్టీస్లో హౌస్ పర్చేస్ చేశారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూసాము. అది కూడా చాలా బాగుంది. దానికి కూడా సైడ్ బాగా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఇచ్చారు. ప్రజెంట్ సినారియోలో మన ఇండియన్స్ చాలామంది దుబాయ్ సైడ్ వచ్చి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే పెద్ద డిస్టెన్స్ ఏం కాదు దుబాయ్కి మన ఇండియాకి 4 hours, మ్యాక్సిమం 4.5 hours అయితే మనం ఇండియా రీచ్ అవ్వగలం. సో ఇది హోమ్ కంట్రీలా ఫీల్ అయిపోయి అందరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. మీకు ఈ ఫ్లాట్ రిలేటెడ్ డీటెయిల్స్ కానివ్వండి, లేదా ఏదైనా ప్రైస్ రిలేటెడ్ డీటెయిల్స్, లేదా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా దానికి కూడా ఒక సపరేట్ వీడియో అనేది ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళ చేతే మీతో చెప్పిస్తాను. పురోహితులు గారు చెప్తున్న పూజ కూడా ఒక సెకండ్ మీకోసం బిట్ అనేది పెడుతున్నాను, తప్పకుండా అది కూడా వినండి. ఇదండి మా కుటుంబ సభ్యులైతే ఇలా వాళ్ళ భూమి పూజ శంకుస్థాపన అయితే విజయవంతంగా చాలా బాగా చేశారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషనల్ డీటెయిల్స్ కూడా మీకు ముందు వ్లాగ్స్లో కంపల్సరీగా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్.